మంచి బంగారు వరంగల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై నిరసన ధర్నా జరిగింది. ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కేశవరావును తొలగించి ఉద్యమకారులతో ఒకరిని నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తిని చైర్మన్గా నియమించడం సరైంది కాదని నేతలు విమర్శించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయలు పెన్షన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు మారేటువంటి మనుషులు లేదు. మిగతా 4 కమిటీలు ఉన్నారు. ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు గుర్తించండి. వాళ్ళకి ఏమరిక? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పి అనేక హామీలు గుప్పరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అటువంటి వారి యొక్క విధానం తెలపాలని కూడా చెప్పిండ్రు. అందరు ఉద్యోగకారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించకుండా ఈ కమిటీ పేరు కేశవరావు గారి నేతృత్వంలో ఇలా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం కాలయాపన చేసుకుంటూ ఇవాళ తమ ఇష్టం వచ్చిన వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే లబ్ధి చేకూడడానికే ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, వారిని గౌరవించాలని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఒకవేళ కనుక కాలయాపన చేసుకుంటూ చెడు చెవిన పెడితే మా యొక్క ఉద్యమకారుల యొక్క